హే గాయ్స్, ఈరోజైతే నేను పునుగులు చేసిన అనమాట. సల్ల పునుగులు అంటారు కదా, అవైతే చేసిన. సో ఆ ప్రాసెస్ ఏందో మీకు కూడా తెలియాలి కాబట్టి చూపిస్తున్నా. మనం హెల్తీగా తినాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నా. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వాము, జీలకర్ర, పెరుగు, కొంచెం సాల్ట్, సోడా మంచిగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా ఇట్లా చపాతీ పిండిలా కాకుండా మంచిగా ఇట్లా జారిపోయేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే పునుగులు కదా, ఇట్లా పునుగులు వేసినప్పుడు మంచిగా జారాలి కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ వరకు అట్లా పక్కకు పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం ట్యాప్ చేసుకుంటా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగానైతే ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ చేసేయండి. సో నేను చూపిస్తున్న విధంగా అట్లా మంచిగా మిక్స్ చేసుకోండి అనమాట. మంచిగా, ఎందుకంటే పునుగులు మంచిగా రావాలి కాబట్టి. తర్వాత అయితే చిన్న చిన్న ముద్దలా తీసుకొని అట్లా వేసుకోండి. అట్లా వేసుకున్నాక మంచిగా అవే మంచిగా బాగా ఇట్లా పొంగిపోతాయి. మంచిగానైతే వేసుకోండి. సో మంచిగా ఒక బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోండి. ఇవైతే బ్రేక్ఫాస్ట్ల కింద మంచిగా ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఇడ్లీ, దోశ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటాయి. సో ఇవైతే వేగిపోయినాయి కాబట్టి ఇస్తున్నా. మంచిగా అన్నీ కూడా అట్లనే వేసుకుంటా మంచిగా వేగినాక తీసుకోండి. సో మిగిలిన పిండి అంతా కూడా మొత్తం అట్లనే వేసుకోండి. ఇక మన ఇష్టమైన చట్నీలో అలా నంచుకొని తింటే మస్తుంటుంది. ఇక టేస్ట్ అయితే మీకు ఇక చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇక నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు ఎంతమందికి పునుగులు ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్, టాటా.